హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పర్వీన్ అండి. ఇక్కడ నేను ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఇక్కడ గుడ్డు 3 గుడ్లు తీసుకున్నాను అనమాట. బీనీస్ ఒక బౌల్ తీసుకున్నాను, చిన్న బౌల్తో. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ రైస్. ఇప్పుడు గుడ్డు బీనీస్ ఫ్రైడ్ రైస్ చేసాను పోతున్నానండి. బాగుంటుంది, నేను చేశాను ఒకసారి. మా పిల్లలు చాలా ఇష్టంగా తినారు. ఇప్పుడు మా అబ్బాయి చెప్తేనే చేస్తున్నానండి. దీనికి ఇప్పుడు ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేస్తున్నానండి. 3 చెంచాలు ఆయిల్ వేసాను. నేను బీనీస్ వేసేస్తున్నానండి. లైట్గా ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ ఎల్లో కలర్ ఉంది కదా ఫ్రెండ్స్, అది తీసేస్తున్నాను. ఎందుకంటే నేను ఇది వేయటం లేదు, నాకు నచ్చదు, బాగుండదండి. ఇది కావాలంటే వేరుగా మనం ఆమ్లెట్ లాగా వేసుకోవచ్చు. పెట్టుకున్నాను. దీంట్లో కొంచెము అల్లం మసాలా వేసానండి. చూసారు కదా, ఇవి బీన్స్ ఉడికిపోయినాయి. ఇప్పుడు నేను ఇవంతా వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా పొరట్లాగా చేసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసి చూసారా, ఇలా మొత్తం రైస్ మిక్స్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, నీసు వాసన ఉండకుండా ఉండాలని నేనైతే ఇక్కడ మిరియాల పొడి వేస్తున్నానండి. కొంచెం స్పైసీగా కూడా ఉంటుందని. మిరియాల పొడి వేసుకున్న మనకి దాని బెనిఫిట్స్ ఏంటంటే తొందరగా మనకి అన్నము డైజెస్ట్ అయిపోద్ది. ఫ్రెండ్స్, అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా?